హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేజే కుకింగ్ డైరీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. కొబ్బరి చిన్న తరుముకోవాలి, చింతపండు లైట్గా నానబెట్టుకోవాలి, ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి తగినంత తీసుకోవాలి, సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి, ఆయిల్. ఈరోజు తయారు చేసే విధానం కూడా చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడవ్వాలి. వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కొబ్బరి వక్కల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటుంటే పచ్చి వాసన ఉంచిపోయి బాగా ఫ్రై అవుతుంది. కొబ్బరి కూడా చాలా టేస్టీగా వస్తుంది చట్నీ. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా. స్టవ్ లైట్గా ఫ్రై అయినాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. లైట్గా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నిదానంగా. దాన్ని చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. కొబ్బరి కొట్టి టెంకాయ కొట్టిన వేస్ట్ కాకుండా ఇంకా చట్నీ వేసుకుంటే దోశకు కానీ వాటికి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని లైట్గా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడేయాలి. వేడిగా ఆగాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే బాగా కారం వస్తే. తగినంత పచ్చిమిర్చి వేసుకోండి, మీ ముక్కలకు తగినంత. ఎక్కువ అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అట్లా అవి ఫ్రై అయ్యాక ఎవడో ప్లేట్లో తీసుకొని ఇద్దాం. ఈ కొబ్బరి వక్కలు పచ్చిమిర్చి రెండు చల్లారబెట్టుకోవాలండి. చల్లారాలి. మనం మిక్సీ పట్టుకునే ముందు చల్లారబెట్టుకోవాలి. మిక్సీ పాత్ర తీసుకొని ఇందులో పచ్చిమిర్చి, నెక్స్ట్ కొబ్బరి, వెల్లుల్లి. పచ్చిమిర్చి వెల్లుల్లి చాలా టేస్టీ ఉంటుంది. జీలకర్ర, కరివేపాకు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. చూడండి టేస్ట్. కొంచెం చింతపండు, ఈ పులుసు అనేది ఏంటిదంటే మంచిగా తిరగడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా సరిపడినంత వేసుకోవచ్చు మీరు. బాగా గ్రైండ్ కావడానికి చింతపండు పులుసు అనేది టేస్టీగా ఉంటుంది, మంచిగా గ్రైండ్ అవుతుంది. తగినంత సాల్ట్ సరిపడా. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఫ్రై చేసిన కొబ్బరి ముక్కల్ని అందులోనే వేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మంచిగా ఫైన్ పేస్ట్ లాగా రావాలి. కొంచెం టైం పడుతుంది, మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా హెల్త్ కూడా మంచిది. మామూలుగా తినాము అనుకున్న వాళ్ళు ఈ రకంగా చట్నీ చేసుకొని రైస్లో కానీ పూరి, చపాతి దేనికైనా తింటాము. అలా చాలా బాగుంటుందండి. సాల్ట్ కరెక్ట్గా చూసుకోండి. రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.